ప్రజల భాగస్వామ్యంతోనే కరోనా రహిత గ్రామంగా తీర్చిదిద్దుకోవచ్చని మండల వైద్య అధికారి సంజీవ్ రెడ్డి అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన 3 వ్యాక్సిన్ సెంటర్లను స్పెషల్ డ్రైవ్ ప్రోగ్రామింగ్ డైరెక్టర్ శ్రీరామ్, సర్పంచ్ గాండ్ల సుమతితో కలిసి ప్రారంభించారు. పలువురికి కరోనా నివారణ టీకాలు వేశారు. అనంతరం వారు మాట్లాడుతూ ఎలాంటి అపోహలకు లోనవ్వకుండా ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ తీసుకోవాలని కోరారు. మొదటి 2వ రోజుకి మధ్యన 9 రోజులు ఉన్నట్టయితే పరిపూర్ణంగా వ్యాక్సిన్ పనిచేస్తుందన్నారు. ప్రజలకు చేరువలోనే టీకాలు ఇవ్వడం కోసం స్పెషల్ డ్రైవ్ నిర్వహించి గ్రామాల్లో వ్యాక్సిన్ వేస్తున్నట్టు వెల్లడించారు. ప్రతి ఒక్కరూ తప్పకుండా కరోనా నివారణ టీకా తీసుకుని ప్రజలందరూ ఆరోగ్యవంతంగా ఉండాలని సూచించారు. అలాగే కరోనా పట్ల ప్రజలందరూ అప్రమత్తంగా ఉంటూ భౌతిక దూరం పాటిస్తూ తప్పకుండా మాస్కులు ధరించాలన్నారు. ఆరోగ్యం పట్ల ఎలాంటి సందేహాలు ఉన్నా స్థానిక ఆరోగ్య కేంద్రంలో సంప్రదించాలని కోరారు. జిల్లా వైద్యాధికారి డాక్టర్ సుమన్ మోహన్ రావు గారి ఆదేశాలను అనుసరించి ఇక్కడ ముస్తాబాద్లో జరిగే కోవిడ్ వ్యాక్సినేషన్ సెంటర్ విజిట్ చేయడానికని వచ్చాను. ఇక్కడ కోవిడ్ వ్యాక్సినేషన్ జరుగుతున్న తీరును గమనించడం జరిగింది. ఇక్కడ ఓన్లీ ఈరోజు 2nd డోస్ వ్యాక్సిన్ మాత్రమే ఇస్తున్నాం. ఎవరైతే 98 రోజుల క్రితం ఫస్ట్ డోస్ తీసుకున్నారో అటువంటి వ్యక్తులందరూ ఈరోజు ముస్తాబాద్లో ఉండే ఎవరైతే ఇక్కడ ఉన్నారో వీళ్ళందరూ కూడా 2nd డోస్ కార్యక్రమాన్ని వినియోగించుకొని ప్రతి ఒక్కరు వ్యాక్సినేషన్ చేయించుకోవాలని నేను కోరుతున్నాను. కంపల్సరీ వ్యాక్సిన్ వేసుకోవాలి కాబట్టి మనకి ఇక్కడ క్యాంపు వేయడము చాలా మంచి ఉద్దేశం. ఎందుకంటే అక్కడికి పోయి వేసుకోలేని వాళ్ళు చాలామంది ఇక్కడ లోకల్ ఇస్తే వేసుకునే చాలామంది వస్తుండ్రు. ఇక్కడ 3 సెంటర్లు ఉన్నాయి. 3 సెంటర్లు, ఒకటి హై స్కూల్ దగ్గర, ఒకటి రైతు వేదిక, ఒకటి టెంపుల్ దగ్గర. దీనికి అందరూ కంపల్సరీ వేసుకుంటారని నేను అనుకుంటున్నాను.